ఓకే. ఇక్కడ ఈ కాలనీ ఏదైతే ఉందో ఈ విలేజ్‌లో అందులో లేని వాళ్ళని గూడా అరెస్ట్ చేసిరని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఈ కాలనీ ఏదైతే ఇంటి పక్కన చుట్టుపక్కల ఇళ్ళలో ఎవరైతే ఉన్నారో ఒకరు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, ఒకరు వ్యవసాయం పనులున్నాయి, ఒకరు బురదలకే తీసుకుపోయారంట. అందరు ఇప్పుడు ఏడుస్తా ఉన్నారు. మాకు అసలు సంబంధమే లేదు దానికి మాకు. ఓన్లీ కాలనీ గల్లీ ఒకటైనందుకు మా ఫ్యామిలీస్ని మొత్తం తీసుకుపోయి లోపటేసిరు. పనికి పోయిన వాళ్ళని కూడా పట్టుకొని పోయారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతమందిని తీసుకుపోయారు తల్లి? ఎంతమందిని 20 మందా? 20 మంది 20 మా మందిని. మా బస్తీలో 20 మంది సార్. అంటే అందులో సంబంధం లేని వాళ్ళు కూడా ఎందుకు తీసుకోయారు? అందులో ఎవరైతే కొట్టిరో ఆ కొట్టిన దానికి ఏరుకొని కొంట పోవాలి కదా సారు. అవును. ఈ ఒట్టోళ్ళని కొంట పోయి ఇబ్బంది పెట్టుడు కదా. ఇది ఏమంటారు? మీరు అడిగిరా పోలీస్ వాళ్ళని, డిపార్ట్మెంట్ అడిగిరా వీళ్ళు లేరని? పోయిండ్రు సార్, నేను పోలేదు, మాకు నడవరాదు, పోలేదు సార్. కాదు తల్లి, ఊళ్ళో ఏదో బుక్కెడు తిని వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు ఏందికి ఇదంతా ఏంది? బుక్కడి తిని వ్యవసాయం చేసుకుని వ్యవసాయం మీకెళ్ళే వచ్చిండ్రు వాళ్ళు. వచ్చి లొల్లి అవుతుంది అని నిలబడ్డారు, గంతే కదా సారు. వాళ్ళందరూ ఇప్పుడు ఈ గల్లీ మొత్తం తీసుకోరా మొత్తం అందరిని? మొత్తం మొత్తం తీసుకుపోయిండ్రు. అంటే ఇంటికి ఒకరిని వేసుకోరా పోలీసు వాళ్ళు? ఇంటికి ఒక ఇంట్లో ఇద్దరు, కొడుకును తల్లిని తండ్రిని, ఒక ఇంట్లో ఒకరు, ఒక ఇంట్లో ఒకరు, ఒక ఇంట్లో ఒకరు, రెండు ఇండ్లలో అన్నదమ్ములని ఇద్దరిని. ఓకే. కాదు తల్లి, ఇప్పుడు మీ ఊరు వ్యక్తే కదా, మీ అంటే సరే మంచోడా చెడ్డోడా పక్కన పెడదాం కొద్దిసేపు. మీ కళ్ళ ముందు తిరిగినోడే కదా ఒడ్లోళ్ళ అబ్బాయి కూడా. అట్లా చంపడం అనేది కరెక్టా? ఇక కరెక్ట్ కాదు కానీ అట్లా కోపము కదా, ఆడవిళ్ళని ఇట్లా చేసిండు అంటాని కోపం కదా. కరెక్టే 100%. సంసారం పోయింది కదా అని కోపం. సంసారం అబ్బాయికి ఏదో ఆపరేషన్ అయింది, ఆ అమ్మాయి దగ్గరికి పోతలేడంట, పోతలేకుంటే ఈ అమ్మాయి మెసేజ్ పెట్టిందని అంటురంట. ఎవరైతే అసలు నేనేమంటున్నా తల్లి, నేను అన్ని ఎంక్వైరీ చేసుకుని వస్తాను. ఇప్పుడు నేను అడిగేటి అన్ని ఇటు ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అబ్బాయికి ఆపరేషన్ అయింది, అబ్బాయి అమ్మాయి దగ్గరికి పోతలేడంట. ఈ అమ్మాయి ఫోన్ చేసి నువ్వు వస్తావు రావా, లేకపోతే మన ఇద్దరం కలిసినాయి, ఫోటోలు బయటకు పెడతాను, ఈ అమ్మాయి మెసేజ్ పెట్టిందని చెప్తా ఉన్నారు. నిజమా కాదా? గంతే మనకి ఒకరి మీద ఆ సంగతి నాకు తెలియదు సార్. తెలియదు. మీకేమని తెలుసు తల్లి? ఏం జరిగిందని తెలుసు? మాకు కొట్లాటలు అవుతున్నాయని తెలుసు కానీ ఇట్లా మాకు తెలియదు సారు. తెలియదు. నా మగనికి కాలు చేయబడిపోయింది, నేను ఇంట్లోనే ఉన్నా. ఇట్లా మీ తమ్ములను పట్టుకపోయినరు అంటే మీ తమ్ములను కూడా తీసుకోరా? మా తమ్ముళ్ళు కూడా కొంచెం పోయింది సార్. మీ అసలు ఆ గొడవ దగ్గర లేరు మీ తమ్ముళ్ళు? అసలు లేరు. వ్యవసాయం మీదకి వెళ్ళి వచ్చిండ్రట, గొడవ అవుతుందని నిలబడ్డారట. వేసుకుపోయినరు ఇద్దరిని. పోలీసులను ఏం అడుగుదాం అనుకుంటున్నావు తల్లి? నేనేం అడుగుతా సారు, మీకు తెలియంది నేనేమని అడగాలి? బాధ ఉంటుంది కదా తల్లి. బాధ ఉంటే ఏం చేయాలి? నేను నడవరాకపోయా. నాకు ఇప్పుడు ఈ ఒక్క ఫ్యామిలీ వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి? 20 ఇండ్లు బయట పడ్డాయి. ఇవి 20 ఇండ్లు. ఎవరు పోతుర్రో, ఇంకెవరిని అరెస్ట్ చేస్తారో అన్న భయంలో ఉన్నారా? ఏమో సరిగా ఇదంతా నాకు తెలియదు. మా తమ్ముళ్ళు అయితే బైక్ అడిగి పోయిండ్రు, నీళ్ళు పెట్టి వస్తున్నారట, లొల్లి అవుతుందని పోయిండ్రట. గంతే, లొల్లి అవుతుందని పోయిండ్రట. ఇది పరిస్థితి. సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాడకట్టు నుంచి తీసుకుపోయారని అందరు బాధపడతా ఉన్నారు. సరే ఏదైనా సరే నిజంగా లంగనే అనుకుందాం, ఏదన్నా ఉంటే శిక్షలు ఉన్నాయి తీసుకుని ఈరోజు చట్టాన్ని చేతులకు తీసుకొని ఈరోజు మొత్తం కాలనీ మొత్తం తీసుకొని వెళ్ళిపోయి లోపలేసారు. ఏంది పరిస్థితి? ఇప్పుడు వీళ్ళని బయటికి తీసుకురావాలన్నా, ఇంకోటి చేయాలన్నా, ఎవరు ఖర్చు పెట్టుకోవాలి? ఇదంతా ఆడ గొడవ జరుగుతుందని పోయి నిలబడ్డ పాపానికి మొత్తానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకోవారు. ఇంకా 10 మంది ఉన్నారు, ఆ 10 మందిని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంకా 10 మందిని తీసుకుపోతారని మనకున్న సమాచారం. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడాలంటే భయపడుతున్నారు. మరి ఎందుకు భయపడుతున్నారో అర్థం అవ్వట్లేదు. జరిగింది ఏందో చెప్పడానికి ఏముంది? ఎవరైనా సరే, మన ఇంట్లో ఆడపిల్ల అయినా, మన ఇంట్లో అబ్బాయి అయినా, ఇంకోటైనా ప్రతి ఒక్కటి మాట్లాడాలి. కానీ మరి విలేజ్లలో ఏంటంటే కొంచెం మరే మన మీదకి ఏమొస్తుందో అనే భయాలు ఉంటాయి. కాబట్టి అమ్మ ఎవరైనా మాట్లాడతారా ఏం జరిగిందో? మాట్లాడడానికి భయం ఏముంది తల్లి? ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ వల్ల మీ వాళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లో ఉన్నారు కదా తల్లి, మాట్లాడడానికి భయం ఏముంది? అసలు ఏం జరిగింది అంటే మీ వాళ్ళు ఉన్నారా లేదా? ఇంతమంది పోయి 20 మంది ఉన్నారా లేదా? ఇప్పుడు ఆమె చెప్పింది అలా తమ్ముళ్ళు ఎవరో ఇద్దరు నేసిరంట. ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు? నా కొడుకులు నా కొడుకుని కూడా తీసుకుపోయారు. ఇక మా ఆయన నేను ఇంట్లోనే ఉన్న, మా వాళ్ళు అటు పోయిరో లేదో నాకు తెలియదు. ఓకే. అంటే నిలబడి చూసిన వాళ్ళని కూడా వేసుకోయారా? అని పోయిన కూడా పోయారు సారు. ఏదో గొడవ అవుతుందంటే గొడవ అవుతుందంటే పోయారు, వాళ్ళని కూడా వేసుకోయారు. మీరు అడగలేదా పోలీస్ వాళ్ళని? సార్ మా వాళ్ళు లేరు, పనికి పోయారు, కావాలంటే ఎంక్వైరీ చేయమని? పేరు ఎక్కించిగా తీసుకుపోతాం అమ్మాయి అని చెప్పారు వాళ్ళు. అంతే. ఎవరు రాసిరంట పేరు? మేము అడుగుతాం సార్, చెప్తారు మాకు. చెప్తారు? అడుగుతాను. చెప్పలేదు సారు, చెప్పలే, మాకు తెలియదు సార్. మా కొడుకు ఇంట్లోకి వెళ్ళి ఇంటికాడికి వెళ్ళి పట్టేస్తాను పోతే పేరు పెట్టి పిలిస్తే అంత వచ్చిండే తీసుకుపోయారు. ఎంక్వైరీ చేస్తామని చెప్పి తీసుకుపోయారు అని చెప్తున్నారు. తీసుకుపోయారు. ఓకే. ఏది ఇల్లు అది మీదేనా? మాది, మా ఇంటి ముంగటోళ్ళది. రెండు ఇండ్లు, వాళ్ళొకటి మాది ఒకటి. అసలు ఏంది ఈ లొల్లి ఏమన్నా తెలుసా మీకు? మీ గల్లీ కదా లోపల అయింది, మాకేం తెలుసు సార్.
లోపటైన విషయాన్ని కూడా మిమ్మల్ని తీసుకొని రోడ్డుకి ఇచ్చారు లోపల మాకు తెలుస్తుంది సార్ ఎవరింటి బంధానికి వాళ్ళ మీ చుట్టాలలో కూడా అవమానమే కదా తల్లి ఇప్పుడు ఊర్లో ఇట్లా చంపిరంట ఒక ఆయనని మా మనమడ ఏడుస్తాను సార్ మా కొడుకు అన్నీ ఉండు. ఎంతమంది పిల్లలు కొడుక్కి ఒక కొడుకు ఒక కొడుకు ఇప్పుడు ఏమన్నారు జైలుకి పంపించారంట కరీంనగర్కి తెలుసా మీకు ఏమన్నా పంపించారు ఎన్ని రోజులు రిమైండ్ అది ఏమన్నా చెప్పిరా చెప్పు మాకేం తెలుసు సార్ మేము ఇటుకని కూడా పడుతుంది ఏం తెలియదు అంటే మరి ఎట్లా మీరు లాయర్ని ఏమన్నా పెట్టుకోవాలి కదా మీరు కూడా మరి ఉగాది మాకు తెలియదు మొగోళ్ళే లేరు సార్ అరకట్టుకు మొత్తం ఈ ఎవ్వరు లేరు సార్ పని పోయినళ్ళు వచ్చేదాకా ఆగిరు సార్ పేరెక్కిచ్చిరమ్మా మేము ఏం చేస్తాం మాకేం తెలుసు సార్ మేము ఇంట్లో ఎండాకాలం తినమా మేము ఇంట్లో ఉంటే పని పోయిన వీళ్ళందరూ పనికే పోయిరు సార్ వచ్చేదాకా ఆగిరు వాళ్ళు వచ్చేదాకా ఆగిరు మా కొడుకు వాడు ఇల్లు పడతాను పోయి మా కొడుకు వచ్చేదాకా కూడా ఊరుకురు ఉన్నారు వాళ్ళు అట్లే వేసుకోపోయారు వచ్చేసారి వాళ్ళు పని పోయారు సార్ కానీ పేరు ఉన్నాయి కదా మన బట్టి వాళ్ళు ఎవరు రాసిరు అని అడగలేదా పేర్లు ఎవరు రాసిరు అడగలేదా అంటే కొట్లాట్లు అయితే లోపల ఉంచుతాము టాప్ పెట్టుకొని వచ్చారు వీళ్ళైతే టాప్ పెట్టుకొని వచ్చేదా కూడా అట్లే ఉర్రు పని పోయి టాప్ పెట్టుకొని వచ్చారు వాళ్ళు మరి పనికి ఏదైతే పోయిరో పనికి పోయిన వాళ్ళకి సంబంధం లేదు కొట్లాట కాడ ఉన్న వాళ్ళకి కదమ్మా అంటారు వాళ్ళు ఇప్పుడు పేరుంది కదమ్మా అన్నారు వాళ్ళు మేము అడిగితే అట్లా వేసి పట్టుకోపోయారు సార్ ఏం అడుగుదాం అనుకుంటారు ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఏదైనా మీకు తిరగడానికి ఖర్చులు కానీ ఈ ఫ్యామిలీ పెట్టుకుంటుందా ఇప్పుడు మీ వాళ్ళే కాబట్టి కలిసి ఉంటారు కాబట్టి మరి ఏమనుకుంటారు అసలు మీ మైండ్లో ఏముందా ఏమడుగు ఇప్పుడు బాధపడుతున్నారు అందరు కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి అందరికి ఏం చేయాలి ఏంది చేతులు కాలినాక ఏం చేసినా ఏం చేయలేం ఏమనుకుంటారు మీరు ఇప్పుడు గదిలో సమావేశం చేసేటోళ్ళకి మాకు ఏం మరి మీ వల్ల మా వాళ్ళు పోయిరని ఏది ఇంకా అడగలేదు సార్ వాళ్ళందరూ మొగలు పోయిరు కానీ మేము ఏం అడుగుతాం ఇక మేము ఏడుస్తుడు తుడుస్తుడు ఇట్లనే ఉంటున్నాం సార్ మాకు ఏది తెలియదు మీ వాళ్ళు కూడా పోయారా అమ్మాయి మన పోలేదా ఓకే అసలు ఎందుకు తల్లి ఇంత ఉచ్చులుగా ఇట్లా ఇదంతా ఏంది ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఏడుస్తా ఉన్నాం అక్కడ జరిగింది మాకు తెలియదు సార్ మేము ఇట్లనే ఉన్నాము లేని వాళ్ళని కూడా తీసుకో ఇప్పుడు లోపడేసిరా తీసుకోరు సార్ ఓకే ఎవరన్నా ఆ కొట్లాట అయినప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారా ఎవరన్నా ఒకరిద్దరన్నా ఉన్నారా చేసిన 20 మందిలా మేము ఇక్కడ ఇంట్లోనే ఉన్నాం సార్ మాకు తెలియదు చచ్చిపోయినట్టు మాకు తెలుసు మాకు తెలియదు సార్ చూసిన అక్కడ కిందికాయ మేము గిన్నే ఉంటుంది మాకు ఏం తెలుసు ఇప్పుడు నువ్వు గిరికి వచ్చినావు అక్కడ జరిగేది నీకు తెలుసా సార్ అంటే బయట ఏమంటారు అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఇంటిమేషన్ ఉంది ప్రీ ప్లాన్గా గల్లీ వాళ్ళు అందరు ప్లాన్ వేసుకొని 30 మంది పోయారని బయట కొంతమంది అనేటివి మాత్రమే మేము అది అడుగుతా ఉన్నాం తెలియదు సార్ ఇది పరిస్థితి ఎందుకంటే పొద్దున్న లేస్తే ఏదో వీళ్ళు వ్యవసాయం పని చేసుకునేటోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఈ ఫ్యామిలీలోనే సఫర్ అవుతున్నాయి అనుకోవచ్చు ఇక్కడ ఓపెన్గా చెప్పాలంటే అందులో పోయినోళ్ళు ఎవరో పోనోళ్ళు ఎవరో అసలు పేర్లు ఎవరు ఉంటే వాళ్ళని వేసుకొని పోయారని చెప్తా ఉన్నారు ఇంకా 10 మంది ఉన్నారు ఆ 10 మందిని కూడా ఈ 2-3 రోజులు వేసుకోపోతారన్న విషయాలు తెలుస్తూ ఉన్నాయి మరి ఇక కొంతమంది అదే ఉన్న విషయాలు కొన్ని మాట్లాడాలంటే ఊర్లలో ఈ మీడియా ఇదంతా అంటే కొంచెం తెలియదు కాబట్టి వాళ్ళ పొద్దున్న లేస్తే వ్యవసాయాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బతికేటోళ్ళు కాబట్టి ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ వల్ల ఒక 20 నుంచి 30 కుటుంబాలు రోడ్డు పాలైనవి టెన్షన్లా ఎప్పుడేం జరుగుతుందో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు అమ్మ మాట్లాడుతావు ఏమన్నా మీ ఇంట్లో ఎంతమంది పోయారు మీ ఆయన ఒకడే ఉన్నాడా మీ ఆయన ఉన్నాడా గొడవల లేడు ఏడికి పోయిన ఆయన అప్పుడే పోయాడు ఇల్లుకు నీళ్ళు పడుతుంది ఓహో మీ ఇల్లేనా ఆడ కూడా ఉంది వీళ్ళది మాది పాలోళ్ళ మీరు కాదా వాళ్ళు చిత్తారోళ్ళు మేము రాగోళ్ళం ఓకే చిత్తారోళ్ళు అంటే వీళ్ళు మీ పాలోళ్ళేనా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు మేము వేరేటోళ్ళం అయితే ఓకే ఒకసారి అయితే నిన్నే అడగాలి ఇప్పుడు వీళ్ళు మీ పాలోళ్ళు కదా మరి పాలోళ్ళు అంటే ఎట్లా పాలోళ్ళు అవుతారు వీళ్ళు చిత్తారి అన్నదమ్ములమే సార్ అన్నదమ్ములు అన్నదమ్ములే కానీ మాకు తెలియదు కదా సార్ నేను ఇంట్లోనే ఉంటాయి మరి కొన్ని వీడియోలు బయటకు వచ్చిన అందులో ఇట్లా చూసి పట్టుకోవేరేమో అనుకోవచ్చు కదా మేము వీడియో నాకు చూపెట్టాలి మా కొడుకు ఇట్లా అటైపోయి మేము చచ్చిపోయినాక పోయారు మీరు చచ్చిపోయిండు అన్నాక ఏమైనా జరిగిందని పోయారు మాకేం చేస్తారు చచ్చిపోయింది అంటే మాకు తెలుసు ఈ సిత్తారి లక్ష్మి మీకు ఏమైతే యారాలు ఎవరింటి బంధానికి వాళ్ళే అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు అన్నదమ్ములే ఇక ఓకే మీ ఇంట్లోకి మీ వాళ్ళని తీసుకోరు ఒకరిని మా మరిది మా ఆయన ఇద్దరు మరుదులు మా ఆయన మా నడుపు మరిది మేస్త్రి పని చేస్తాడు కురిమిళ్ళలో పని చేస్తాను వాళ్ళిద్దరు పోయారు మాకు ఇక్కడ పని ఉందని పని వాళ్ళు వచ్చారని మా ఆయన ఇక్కడ పని కాడనే ఉన్నాడు నీళ్ళు పడుతుండు నరసింహులు కనకేయ పోసేయ అని పేరు రాపిచ్చిరట ఎవరు తల్లి రాపిచ్చింది ఎవరు అసలు ఆడ చూస్తే వాళ్ళ పిల్లానికి అసలు తెలివే లేదు అసలు ఆమెకి మరి మీ ఊరామె కాబట్టి మీకు కూడా తెలుసు మా మీద కక్ష లేదు ఆమెకు కూడా తెలుసు మేము ఎసొంటలమని ఆ పోరికి కూడా తెలుసు కాకపోతే ఇక ఎవరు రాపిచ్చి కనీసం కూలి పైసలు వస్తే లెక్క పెట్టడం కూడా తెలియదంట ఆమెకి నిజమా కాదా మీకు తెలియాలి ఆమెతో ఆ పోరు ఎసొంటితో మాకు తెలుసు ఇక నాయసొంటోళ్ళు అని చెప్పిరు ఆ పోరికి ఎట్లా రాపిచ్చి ఏమనలే ఆమె ఎవ్వరి గురించి ఏమనలే
ఆమె రాపిచ్చిందని కూడా చెప్పలే మరి, ఆమె ఎవరు రాసిరు మరి? ఎవరు రాసిరేమో సార్ తెలియదు. మీతో పనికి వచ్చేదా ఆమె వాళ్ళ వైఫ్? వచ్చింది మాకు కూడా సత్తాం నెల రోజుల దాకా కైకిలు కూడా వచ్చింది, అన్నిటికి పనులకు వచ్చింది సార్ మాకు వ్యవసాయం. అసలు ఇప్పుడు ఈయన వాళ్ళ హస్బెండ్ మంచోడు కాదా ఏంటి అసలు? ఇక మంచోడో చెడ్డోడో వాళ్ళు లోపట ఏం పని చేసుకురో తెలియదు, మాకు తెలియదు. ఇద్దరు ముగ్గురు చేసింది తెలియదు, సత్తాగా మీ ఇంటికి వచ్చింది మాకు తెలియదు. మా పని ఇప్పుడు ఈ రోజు అయితే మీ ఇల్లు అయితే రోడ్డు పాలైంది. మా ఇల్లు అయితే మా కుటుంబాలు అయితే మా బస్తీ మొత్తం అయితే మంచిగా రోడ్డు పాలు చేసిరు సార్. ఇక ఇది వారకు పోలీస్ టౌన్ ఎట్లుంటుందో గజ్వేల్ దాటి మేము పోలే సార్. ఇక ఏమైనా సారు ఏమైనా బండి ఆపితేనే దీని మీద లైసెన్స్ అది లేదని అంటేనే అది చేసు గంత పూర్తి చేసిరు సార్. ఇక ఎట్లా చేస్తారు ఏం చేస్తారు? ఇక కొట్టినా పడవాలి, చంపినా ఇక వాళ్ళ సంబంధం లేని ఇష్యూల ఇంటి పక్కన ఉందని మిమ్మల్ని ఇరికిచ్చారు అనుకోవచ్చా? ఇరికిచ్చిరు సారు, ఇరికిచ్చిరు. అది ఎవరైనా పోతారు కదా వాడకట్టుకు లొల్లి సార్. ఉన్న ముగ్గురు అయితే లొల్లి కూడా నడిచి బాట పండి ఉన్న కూర్చున్నాం సారు. మా వాళ్ళు అయితే అస్సలు పోలే, ఆ లొల్లికి పోలే. ఇక్కడ 10 మంది పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడితే ఇట్లా ఇరుపుకాయదని చేయాలి అన్ని చేయాలంటే కూడా మా ఇద్దరు మరదలు మా ఆయన అయితే అస్సలు పోలే. ఇక గాడ తిని గట్టికి లాటిపోయి ఆ ఇల్లు కాడ వాళ్ళు అన్నాడు కానీ అస్సలు ఇంట్లోకి రానే రాలే మా మరదలు కూడా. ఎందుకు వాళ్ళు ఏమైనా వేసుకొని ఎందుకు ఒకరు మనకు అవసరం లేదని వాళ్ళు పక్క మీద వాళ్ళంతా వాళ్ళు పని చేసుకొని బతికినాం సార్ మేము, ఏమన్నా చేసుకొని అని పగ పట్టి మీరన్నట్టుగా వాళ్ళ వైఫ్ కూడా మీకు తెలిసినామని మీతో పనికి వచ్చేదే కాబట్టి. కానీ చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ తల్లి, జెన్యున్ గా చెప్పండి. అది కాదు సార్, న్యాయం కాదు. ఒక కాలు ఇరగొట్టినా ఏం కాకపో, కాలు ఇరగొట్టినా ఏం కాకపో సార్. తప్పు చేస్తే ఒక కాలు ఇరగొడితే దాని ఎత్తిపోసుకుని ఏమన్నా చేసుకుని సాదుకున్నా చంపుకున్నా ఎట్లనే చేసుకున్నా. మీకు ఆయాసం ఉంటే ఒక కాలు దంగి ఆడ వారేని ఉంటుంది కదా సార్. మరి చెప్పు కదా, ఆడ బతికుంటే చెప్పు కదా. ఆడ ఇక అందరిని ఒక దగ్గర వేద్దామని వాని జీవి తీసిరు కదా, వాని పిల్ల కరువు చేసిరు కదా. అది ఎంతవరకు కరెక్ట్ సార్? మరి చెప్పురు మరి. మీతో నుండే తోటి ఆడమని ఆమె కూడా, ఎందుకంటే తల్లి మీరు ఓన్లీ పోలీస్ స్టేషన్ పోతేనే ఇంత మీ కళ్ళలో లీరుతుంది. ఈ రోజు హస్బెండే లేదు, ఏ విధంగా ఆలోచించవచ్చు ఒక్కసారి ఆలోచించండి. మేము కూడా ఆలోచన చేస్తున్నాం సార్. పోరాసు ఉంటుంది కాదు, చెడ్డోడు మంచోడు ఉంటే కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, అది వేరే ఉంటుంది కదా నీడు ఉంటే అని మాకు కూడా అర్థమైంది సార్. కానీ ఇవాళ మమ్మల్ని ఆగం చేసిరు అని మాకు ఇది ఒకటి బాధ సార్. ఇక ఇది పరిస్థితి. ఇక వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు బయటకు వస్తలేవు కానీ వాళ్ళ ఆవేదన వేరేలాగుంది. ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. ఇది ఎవరైనా సరే ఈ చర్యకు ఎవరైతే పాల్పడ్డారో అలాంటి వాళ్ళకి శిక్షలు పడాలి తప్ప సంబంధం లేని వాళ్ళని తీసుకెళ్ళి లోపటేసి కొట్టడం అనేది అది ఎవరైనా సరే కరెక్ట్ కాదు. వాడక అనేది కామన్గా ఉంటాం, ఒకరు బిజీ ఉంటారు, వాళ్ళని పట్టుకొని వెళ్ళి వేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలా సంబంధాలు లేని వాళ్ళని వదిలిపెట్టేసి సంబంధం ఉన్న 100%గా ఒక ఫ్యామిలీని తీసేసి ఏదన్నా ఇప్పుడు ఆమె పెద్ద ఆమె అన్నట్టుగా ఏదన్నా తప్పు చేస్తే కొన్ని ఉంటాయి, ఆ విధంగా వెళ్ళాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. క్షణిక ఆవేశంతో వెళ్ళి ఈరోజు మొత్తం ఏదైతే గల్లీ ఉందో గల్లీ రోడ్ పాలు చేయడం జరిగింది. ఇక్కడ ఇది మొత్తం మీద ఉన్న ఇక్కడ